అల్లుడు కూర అండి. మా కాలం అంటే 60 ఏళ్ళు ముందండి. 60 ఏళ్ళ ముందు ఈ బంగాళదుంపలు ఎప్పుడంటే అండి, కొత్త అల్లుడు వస్తే దుంపలు వండి ఎగిరేసేవాళ్ళండి. కొత్త అల్లుడు కూర ఆ పిల్లలకి ఏదో పెద్ద పండగండి. అల్లుడికి ఏసిగా ఏంగా మిగిలిన కూర పిల్లలకి పెట్టేవాళ్ళు. అలా ఆనందంగా తినేవాళ్ళండి. ఏంటో దొడ్లో మన పెరట్లో కాసిన కూరగాయలతో సరిపెట్టేసేవాళ్ళు. అప్పుడు దుంపలు, ఉల్లిపాయలు అలాంటివి కొనేవాళ్ళు కదండి. మిగతా అన్ని ఇళ్లలో పండేవి. సాంబారు అప్పుడు పప్పుచారు అనేవాళ్ళు. పప్పుచారు బంగాళదుంప కూర అంటే కొత్త అల్లుడికి పెద్ద వంట అండి. ఈ కాలంలో బంగాళదుంపలు పిల్లలకి చిప్స్ అని ఫ్రెంచ్ ఫ్రై ఏదో అంటారండి. పొడుగు పొడుగా కోసి ఉప్పు నీళ్ళు వేసి చేస్తారు. మా అమ్మాయి చేస్తుంది అలా అండి. నేను ఏదైనా పులుసుల్లో అట్లా వేసేస్తాను. దోసకాయ పులుసులో అలా, లేదంటే ఉడికేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయక పసుపు ఉప్పు వేసి కొంచెంసేపు మగ్గిన కారం వేస్తాను. ఒక్కోసారి అల్లం వెళ్ళిపోయేస్తాను. ఈ బంగాళదుంప కూర చూసినప్పుడల్లా నవ్వు వస్తుందండి. పాతకాలం మేము చాలా చాలా అంటే ఇలాంటి అన్నిటికీ చాలా దూరంగా పెరిగామండి. దుంపలు ఉండేవాళ్ళు కాదు, సాధారణంగా ఉండేవాళ్ళు కాదు, కొనేవాళ్ళు కాదు. ఇళ్లలో మంచాల కింద చిలకడ దుంపలు, కంద, పెండలం, మళ్ళీ ఇవి ఉండేయండి. కర్ణకళ్ళంగా అంటారంటే చామదుంపలు అలాంటివి వండేవాళ్ళు. కానీ బంగాళదుంపలు వండి మాకు ఎగిరేసి పెట్టింది నాకు చాలా రేర్ గుర్తండి. ఇంటికి చుట్టాలు వస్తే పెద్ద పండగండి. ముద్దపప్పు చారు, బంగాళదుంపలు ఎగురండి. భోజనాల్లో కూడా బంగాళదుంపలు ఎగురు, పప్పుచారు, రసము, వంకాయ, బంగాళదుంప అండి. ఆ టైంలో అదేంటో పెద్ద ఘనకార్యం అండి. మటన్తో ఈక్వల్గా చూసేవాళ్ళు ఈ బంగాళదుంపలు ఎప్పుడునే. ఇప్పుడు వండాలంటేనే భయం వేస్తుందండి. గ్యాస్ అంటున్నారు, కాళ్ళ నొప్పులు అంటున్నారు. అప్పుడేమో ఆశగా ఉండేదండి, ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇంటి నిండా ఉంటాయి, తినడానికి భయం, కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి ఏమో దుంపలు తింటా అని. ఏదో అండి అల్లుడి గారి కూర, కొత్త అల్లుడి గారి కూర, బంగాళదుంపలు, సాంబార్ అండి.